హనుమాన్ దూరదృష్టిగల దర్శకుడు ప్రశాంత్ వర్మ చేత హెల్మ్ చేయబడిన తాజా సినిమా మాస్టర్ పీస్ ప్రతిభావంతులైన అమృత అయ్యర్తో పాటు డైనమిక్ యంగ్ హీరో తేజ సజ్జను కలిగి ఉంది. గణనీయమైన బడ్జెట్తో ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైంది మరియు అప్పటి నుండి ఇది ప్రారంభమైంది. బాక్సాఫీస్ వద్ద తుఫాను అన్ని అంచనాలను మించిపోయింది. ఈ సినిమా అనూహ్య విజయం సాధించడం పట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రశంసలు కురిపించారు. ఆశ్చర్యకరమైన సంఘటనలలో ఇప్పటికే 220 కోట్ల కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రంపై గవర్నర్ తన సానుకూల సమీక్షను పంచుకోవడమే కాకుండా నిర్మాత కె. నిరంజన్ రెడ్డి మరియు హీరో తేజ సజ్జతో సహా చిత్ర బృందాన్ని కూడా ఆమె వద్దకు ఆహ్వానించారు. వారి ప్రయత్నాలను వ్యక్తిగతంగా అభినందించడానికి కార్యాలయం ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మించిన ఈ చిత్రంలో వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్, సత్య మరియు గెటప్ శ్రీనులు సహా స్టార్స్టెడెడ్ తారాగణం ఉంది. గౌరహరి, అనుదీప్ దేవ్ మరియు కృష్ణ సౌరభ్ అందించిన ఆకర్షణీయమైన సంగీతం ఈ విజువల్ వండర్కు అదనపు మెరుపును జోడిస్తుంది. వాస్తవానికి 2500 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించడంతో వారం రోజుల్లోనే 4500 నుండి 5000 థియేటర్లకు త్వరగా విస్తరించింది. ప్రేక్షకులు పెద్ద తెరపై గొప్పతనాన్ని చూసేందుకు తరలివస్తున్నారు. ఇది టిక్కెట్ల కోసం పెరిగిన డిమాండ్ మరియు థియేట్రికల్ పరిధిని విస్తరించింది. ఆకట్టుకునే విజువల్స్ అందించినందుకు దర్శకుడు ప్రశాంత్ వర్మను గవర్నర్ తమిళిసై ప్రశంసించారు మరియు తేజ సజ్జ తన అసాధారణమైన చిత్రణకు మెచ్చుకున్నారు. నటుడి స్వచ్ఛమైన నమ్మకం మరియు అసాధారణ నైపుణ్యాలను నొక్కి చెప్పారు. సినిమా విజయం ప్రాంతీయ సరిహద్దులను దాటి వివిధ భారతీయ భాషల్లోనే కాకుండా ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ మరియు జపనీస్ వంటి అంతర్జాతీయ భాషలలో కూడా ప్రశంసలు అందుకుంది. తన అభినందన సందేశంలో గవర్నర్ తమిళిసై ప్రశాంత్ వర్మ సినిమా రత్నాల సృష్టిని కొనసాగించాలని తన ఆశను వ్యక్తం చేశారు. భవిష్యత్ ప్రాజెక్టులలో తేజ సజ్జతో సహకరించాలని కోరారు. హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ గా అవతరించడమే కాకుండా దాని అన్నింటినీ కలిగి ఉన్న వినోద విలువకు కూడా గుర్తింపు పొందింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. మరిన్ని అప్డేట్లను చూసినందుకు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.